ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వారంలో ఎన్ని రోజులు యోగాసనాలు యోగ సాధన చేయాలి, ఏమైనా రెస్ట్ ఇవ్వాలా బాడీకి, దానికి కూడా అవసరమని, అలాగే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేయకూడదు, నిషిద్ధం, అసలు యోగ సాధన వద్దంటారు, యోగాసనాలు వద్దంటారు? పీరియడ్స్ ఉన్నప్పుడు వద్దనే చెప్పేస్తాను. ఏం ఆసనాలు అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా ఎవరికైనా పీరియడ్స్ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, దాన్ని కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు కొన్ని పోస్టర్స్ విత్ సపోర్ట్ ప్రాప్స్ యూజ్ చేసి, విత్ సపోర్ట్ కొన్ని పోస్టర్స్ కంపల్సరీ చెప్తాం. సింపుల్, ఇలా హిప్ ఓపెనర్గా కూర్చోవడం, కొంచెము కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుని కూర్చోవడం, ఆ పొజిషన్లో ఎక్కువ ఫ్లో ఉందనుకోండి కోల్డ్ ప్యాక్ పెట్టుకోవాలన్నమాట. అది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బటర్ఫ్లై పొజిషన్లో కూర్చోవడం చాలా బాగుంటుంది. తర్వాత ఈ వీరాసనం, శప్త వీరాసనం అంటాం, సపోర్ట్తో. సపోర్ట్ అంటే వెనకాల ఒక పిల్లో పెట్టుకుని, ఒక బూస్టర్ లాంటిది పెట్టుకుని, ఈ ఓపెన్ చేసి బటర్ఫ్లై పొజిషన్లో కూర్చుని వెనక్కి పడుకోవడం, రిలాక్స్డ్గా ఒక 5-10 నిమిషాలు అలా కంఫర్టబుల్గా పడుకోమనడం. అంటే ఇలాంటి ఆసనాలు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయమని చెప్తాం. అదర్వైజ్ పీరియడ్స్లో ఎప్పుడూ కూడా ఏ ఆసనాలు, ఏ ప్రాణాయామాలు, ఏ ముద్రలు చేయకూడదు. ఎన్నైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా మీ యోగా గురువులు, ఎక్స్పర్ట్స్ ఎవరైనా చేయాలి, ఇది చేయాలి అంటే తప్ప, లేకపోతే ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా కూడా యోగాలో మీ కింద ఉన్న ఆ రేతస్సుని, ఎనర్జీని పైకి తీసుకువెళ్ళడమే అన్ని ఆసనాలు, ప్రాణాయామ, ముద్రలు, ధ్యానం, అన్ని పద్ధతులు. కానీ ఇక్కడ పీరియడ్స్ టైంలో మనకి ఎలిమినేషన్ ఇంపార్టెంట్. అంటే అపాన వాయువు సరిగా ఉండాలి, అంటే బయటికి ఎలిమినేట్ పంపించేసేయాలి. సో బాడీ అంతా దాని మీద ఫోకస్ అయ్యి దాని మీద ఉంటుంది. ఆ టైంలో మనం కూర్చొని ఇప్పుడు నేను ప్రాణాయామం చేస్తా, ముద్ర చేస్తా అని అంటే, ఇప్పుడు గుడికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు వెళ్ళొద్దు అని అంటారు? గుడికి వెళితే అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఆల్రెడీ అక్కడ ఉంటాయి కాబట్టి, అక్కడ మంత్రోచ్చారణ, అక్కడ వైబ్రేషన్, ఆ గంట సౌండ్, ఆ యాంగిల్స్లో ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు కిందకి వెళ్ళే అపాన వాయువు కాస్త పైకి ఊర్ధ్వముఖంగా వెళ్ళిందే అనుకోండి, అన్ని పీరియడ్స్ ఆగిపోతాయి. అలాగే యోగాలో కూడా ముద్రలు కానీ, ఆసనాలు కానీ ఆ 3 days రెస్ట్లో పెట్టేసేయండి అంతే. అది యాజ్ ఇట్ ఈజ్ మామూలు మీ రెగ్యులర్ వర్క్లో ఉండండి, ఏమీ ప్రత్యేకించి ఏమీ చేయదు. మీది ఏదైతే సైకిల్ ఉందో అది స్టాప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ రొటీన్ అనేది మొదలు పెట్టుకోండి. దట్ ఈస్ ద బెస్ట్. కానీ చాలామంది ఏం చేస్తారు అని అంటే, చేస్తారు యోగా అయితే నేనైతే చేయొద్దు అని చెప్తాను. ఎక్సర్సైజ్ వేరు. మీరు వాకింగ్ చేశారు ఆ టైంలో కూడా ఏం పర్వాలేదు, అంటే మీరు చేయగలిగి మీకు ఏం ఇష్యూ లేకపోతే. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పీరియడ్స్ వచ్చినాయి అని కూర్చుంటే కుదరదు కదా, ఆ డేట్స్ అట్లా ఏమి ఉండవు కదా. ఫస్ట్ నుంచి ఆ ఫిజికల్ యాక్టివిటీ, ఆ ఫిట్నెస్ అలా ఉంటుంది కాబట్టి ఏది ఉన్నా కూడా, పీరియడ్స్ ఉన్నా కూడా అక్కడ ఏం ఉండదు. కానీ యోగా అలా కాదు. యోగా ఈజ్ ద కంప్లీట్లీ బాడీ అండ్ మైండ్ అండ్ స్పిరిచువాలిటీ కూడా ఉంది ఇందులో. సో ఎనర్జీ లెవెల్స్, వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ? యూనివర్సల్ ఎనర్జీస్ బాడీ అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక ఆసనం చేసినా, ఒక ప్రాణాయామం చేసినా, ఒక ముద్ర చేసినా, మీరు కూర్చున్నా, అలా కళ్ళు మూసుకుని లోపల ఫోకస్ చేసి కూర్చున్నా కూడా ఆ ఎనర్జీస్ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లోని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి న్యాచురల్ ఫ్లోని చేయొద్దు.